ఒక థాట్ మనకి కన్సీవ్ అయ్యి తర్వాత దాని మీద వర్క్ చేస్తూ పోతాం కదా, అప్పుడు చాలా ఇది ఉంటుంది. ఇది కరెక్టా రాంగా, నేను వెళ్తున్నది కరెక్టా, ఆడియన్స్ ఇలా థింక్ చేస్తారా, నాలాగే ఆడియన్స్ ఉన్నారా, ఇదన్నీ ఒక రీసెర్చ్ లాగా జరుగుతుంది మీ మైండ్లోనే. నా మైండ్లో. తర్వాత నేను డిస్కస్ చేస్తాను ఓకే, నా ఫ్రెండ్స్తో, వాళ్ళ ఫ్యామిలీతో, నా బ్రదర్స్తో, చాలామంది అవుట్ సైడర్స్తో, డైరెక్టర్స్తో, చాలామందితో డిస్కస్ చేస్తాను నేను సబ్జెక్టు. జస్ట్ టు కన్ఫర్మ్ దట్ యాక్చువల్లీ వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఈజ్ ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఎదుటి వాళ్ళతో అదే అవుతా ఉంది అని ఆ కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు ఓకే ఇది కరెక్ట్ అంటే అప్పుడు మొదలు పెడతాను. ఓకే ఓకే. దీనికి ఎన్ని రోజులు పట్టింది సార్? లైక్ మీకు గుర్తుందా ఎప్పుడు ఫస్ట్ ఐడియా అనేది స్పార్క్ అయిందో? ఒక 15 years బ్యాక్. 15 years ఒక చిన్న థాట్ అంతే. అదైన తర్వాత చేసి నేను వెళ్తున్నది కరెక్టా అని అది ఇంకొక రకంగా వెళ్ళి ఇంకొక సబ్జెక్ట్ అయ్యి మళ్ళీ ఇంకొక రకంగా వెళ్ళి తర్వాత ఇది వద్దు అని అది తీసేసి తర్వాత ఒక కన్స్ట్రక్టివ్ ఇది కరెక్టు అలా వచ్చింది.